వెన్నుదన్నుగా నిలిచే వాళ్ళు ఎవరుంటారు? మీరంతా మా సాయిని ఇంత గుండెల్లో పెట్టుకున్నందుకు, మీరెంత గుండెలో పెట్టుకున్నారో బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా సాయి భూమి మీద నేల కొరిగినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు సాయి కుటుంబాన్ని కానీ సాయిని కానీ వదిలిపెట్టలేదు పార్టీ. ఇంతకంటే మంచి పార్టీ కేసీఆర్ సార్ కంటే పెద్ద దిక్కు, హరీష్ అన్న కంటే ఎక్కువగా ఆలోచించి కుటుంబాలకు అండ నిలిచే అన్న నాయకుడు ఇంకెవరుండరు. సాయి నిజంగా ధన్యజీవి. సాయి లేడు అనే మాట ఇంక అసలు మనం ఎవరం అనుకోరాదు. మీరంతా ఒకసారి గట్టిగా సాయి కోసం నేనంతా ఒకసారి సాయిని గుర్తు చేస్తా, మీరు అమర్ రహే అని చెప్పండి. గట్టిగా సాయి చందు ఆశయాలను అన్న అందరు పిడికిళ్ళెత్తి సభలో ఉన్న వాళ్ళంతా గట్టిగా చెప్పాలి. సాయి చందు ఆశయాలను. జోహార్ సాయి చంద్, జోహార్ జోహార్, జోహార్ సాయి చంద్, జోహార్ జోహార్. నేను ఈ వేదికకు అందనో అని చాలా అంతర్మదన పడి ఇక్కడ దాకా వచ్చిన, నేను దీక్షలో ఉన్నా, గురు దీక్షలో ఉన్నా. ఆ దీక్ష నుంచి ఎక్కడికి పోవద్దు ఇట్లాంటి కార్యక్రమాలకు అని చెప్పిండు ఆయన. నేను నీ దగ్గరికి వచ్చి గురు దీక్ష తీసుకోవడానికి కూడా నేనెంత కారణమో నాకంటే 100 రెట్లు సాయి అనేవాడు కారణం. వాని కోసం నింపకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు బాబు. నీ దీక్షనైనా వదిలేస్తే గానీ వాడు నా ప్రాణమిత్రుడు కదా, వాడిని ఎట్లా వదిలిపెడతా? తప్పకుండా వెళ్తా అని చెప్పి గురు దీక్ష అక్కడనే వదిలిపెట్టి వచ్చిన ఇక్కడికి. పాలమూరు పిల్లగాడు బయలుదేరనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే. అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే. అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తిని సాయి నిండా. హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా. పాలమూరు పిల్లగాడు బయలుదేరే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే. అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాస సాధన ధ్యానం చేసి గానం చేసేనే. కళ్ళ ముందే తల్లి మరణము, నీ బాల్యమంతా నరకము. కళ్ళ ముందే తల్లి మరణము, నీ బాల్యమంతా నరకము. జీవితమంతా ఒంటరిగానే సాగించావుర యుద్ధము. జీవితమంతా ఒంటరిగానే సాగించావుర యుద్ధము. విద్యార్థి నేతగా ప్రస్థానం, విప్లవ బాటలో నీ స్థానం. విద్యార్థి నేతగా ప్రస్థానం, విప్లవ బాటలో నీ స్థానం. రాయిని సైతం కరిగించేదిర సాయి చందుని రాగం. రాయిని సైతం కరిగించేదిర సాయి చందుని రాగం. అచ్చెరు ఉందే విజయాలు, నీ ప్రతిభతో కట్టిన సౌదాలు. అచ్చెరు ఉందే విజయాలు, నీ ప్రతిభతో కట్టిన సౌదాలు. ప్రజల పాటే సాయి చందు పాటకు పంచ ప్రాణాలై. పాలమూరు పిల్లగాడు బయలుదేరనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే. అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే. ఇంకొకసారి సాయిని తలుచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ, ముఖ్యంగా హరీష్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. మీరు గుర్తుపెట్టుకోండి అన్న, సాయి చంద్ అనేవాడు పాట పాడిన తర్వాత రాతి బొమ్మల్లో పాట, నాకు తెలిసి నేనైతే అర్హుని కాదు వాడు పాట పాడడానికి. నేను దాన్ని కనవచ్చు కానీ, నేను ఆ పాటను కన్నాను కావచ్చు కానీ
దాన్ని పెంచి పోషించి సమాజం మీద ఆ పాట ఎంత శక్తివంతమైందో చూపెట్టింది సాయి చందే. సాయి చంద్ అంత రాగయుక్తంగా భావయుక్తంగా నేను పాడలేను. మీరందరూ అడుగుతున్నారు కాబట్టి సాయికి నాకు ఉన్న పాట సంబంధం కూడా ఇదే కాబట్టి చెప్తున్నా. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత మా సాయిని తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో దేవదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను. తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటే శంకరా. అందుకే వేసావ ఈ శిక్షను, అమర వీరుణ్ణి చేసావ నా కొడుకును. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. శివరాత్రిని శిలకు నైవేద్యమైనాను, దీపమారనీక పడిగా పులున్నాను. కళ్ళలో వేకువ దీవెననుకున్నాను, కడుపులో పేగును కోస్తవనుకోలేదు. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, ఓ శంకరా. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన పుట్టదుర శంకరా. నీ సతికి గణపతిని ఇచ్చావురా, నా కొడుకుపై నీ మతి ఏమైందిరా. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో దేవదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెదికాను, అమ్మానే పిలుపుకై అల్లాడిపోయాను. పిలుపుకై అల్లాడిపోయాను. తొలిసారి నా కొడుకు అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను. ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, ఓ శంకరా. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, నీ పార్వతిని అడగరా శంకరా. తల్లిగా పార్వతికి ఒక నీతిన, ఈ తల్లి గుండెల మీద చితిమంటన. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. మీ అందరికీ చివరిగా సాయి చందు
నేను ఎప్పుడు మాట్లాడుకున్నా వాడి నోటి నుంచి ఒక పాట ఎక్కువ సార్లు వినే నేను పాడరా బాబు అంటే లాస్ట్ గా ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ పెట్టేసిన రేర్ గా మాట్లాడుకున్నా లాస్ట్ మాటలో ఈ పాట ఉండేది. నాకు సాయి చంద్కి ఈ పాట మీకు ఎవరు తెలియదు, రేల ప్రసాద్ తమ్ముని తెలుసు. సాయి చంద్ చాలా మనసువాడి పాడిన పాట. రాత్రి 1 గంట 2 గంట ప్రాంతంలో మహబూబాద్ లో రాస్తే పాడింది ఈ పాటని. అదే రోజు ఇంకో పాట రికార్డ్ చేసినాం. ఈ పాట ప్రజాదరణ పొందింది. ఆ పాట పొందలేదు అన్న పాడదాం. ఎందుకంటే అన్న నేను రావడం ఆలస్యంగా వచ్చిన. హరీష్ అన్న గురించా? మాట తప్పని నైజం మడమ తిప్పని పాదం గురి తప్పని